నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో పంచాయతీరాజ్ విభాగం ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇప్పటికే దాదాపు 60% పైన పూర్తయిన మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూడడం దారుణమని ఆమె అన్నారు. అధికారం మారినంత మాత్రాన ప్రభుత్వ విధానాలు మారకూడదని, ప్రజా ప్రయోగ కార్యక్రమాలు కొనసాగాలని ఆకాంక్షించారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులు ఆలపాక శ్రీనివాసులు, పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శి మరియు కలవై జడ్పీటీసీ అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు మందుల వెంకటశేషయ్య, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ముందు చూపుతో పేదలకు వైద్య విద్య అందాలనే ఉద్దేశంతో రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు ఎన్నడూ లేని విధంగా 17 మెడికల్ కాలేజీలు తీసుకుని వచ్చినారు. వాటిల్లో 7 అన్ని అడ్మిషన్స్, ఫ్యాకల్టీలు అన్నీ జరిగిపోయినాయి. ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు తెలుగుదేశం గవర్నమెంటు దాన్ని పీపీపీ విధానంలో పెట్టడం చాలా బాధాకరమైన విషయం. ఇది పేదలకి, మధ్యతరగతి కుటుంబీలకి, పేదలకి పనికొచ్చే విధంగా చేయాలని నేను కోరుకుంటున్నాను.